మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సమాజం పట్టించుకోవట్లేదో లేక మానసిక వైకల్యం ఎక్కిరిచిందో పరిస్థితి ఏమైనా కూడా ప్రస్తుతం ఒకప్పుడు కోటీశ్వరరాలు కూతురు విఠల్ కూతురు ప్రస్తుతం మనం భిక్షాటన చేస్తూ కాలంలో తిరుగుతున్న ఈమెనే నాగమణి. ప్రస్తుతం మనం చూడొచ్చు. ఈమె కోటీశ్వరరాలుగా ఉన్న విఠల్ గారి ఈమె కూతురు పేరే నాగమణి. తన ఒక కోటీశ్వరాలు అయినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే చాలా దీనమైన స్థితిలో ఉంది. తన తల్లి చనిపోయిన విషయం కూడా తెలుసుకోలేని మానసిక స్థితి సరిగా లేని ఒక ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితిలో ఒక మాటలకు వర్ణించరాని ఒక విషాదంలోనైతే ప్రస్తుతం ఉంది. కానీ తన తల్లి తన మాతృమూర్తి చనిపోయిన విషయం కూడా ఆమెకు తెలియదు. కేవలం ఆమె భిక్షాటన చేస్తుంది. ఇప్పటికీ కూడా తన తల్లి చనిపోయి ఎన్ని రోజులైందో, 2 రోజులైందా 3 రోజులైందో తెలియదు. కానీ శవం పక్కనే ఉండి ఆ ఇంట్లోనే ఉంటుంది. తన తల్లి కోసం తన కోసం తమ కాలనీలో ఉన్న ఒకప్పుడు కోటీశ్వరాలుగా ఉంటూనే 10 మందికి ఆపన్నాస్తం ఇచ్చిన కుటుంబం చెందిన కుమార్తె విఠల్ కుమార్తె ఈమె పేరు నాగమణి. ఈమె భిక్షాటన చేస్తూ తన తల్లికి ఆహారం పెడుతూ ఈమె కూడా ఆహారం తింటూ ఇక్కడ తన ఇంట్లోనే సహజీవనం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా ఇటువంటి ఈ పరిస్థితి ఎవరికి కూడా రావద్దు. ఈమె పరిస్థితిని చూసి దాదాపు అందరు కూడా ఆమెకు స్థానికులైతే వాళ్ళ కుటుంబ పరిస్థితి చూసి ఒకప్పుడు బాగా ఉన్న కుటుంబం అని కూడా వాళ్ళకు అన్నం పెడుతున్నారు, ఆహారం పెడుతున్నారు, వాటర్ ఇస్తూ సపర్యలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయినా కూడా వాళ్ళకు ఆమె అసలు ఏమి తెలియని పరిస్థితుల్లో మొత్తంగా ఉంది. తన తల్లి చనిపోయిన విషయం కూడా తెలియదు. ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్థానికుల భిక్షాటన చేస్తూ ఒక ఏదైతే విషాదమైన పరిస్థితుల్లో మాత్రం ఆమె ఉండొచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ మన స్థానికులు ఉన్నారు. చెప్పండి, ఎంతకాలం నుంచి ఇట్లా తిరుగుతుంది? చాలా రోజులైందండి. 3 సంవత్సరాలు ఇందులో బట్టి ఎట్నే ఉంటుంది. బయట మంచిగా అంటే ఒకప్పుడు కోటీశ్వరాలు కుటుంబం అంటే ఎందుకు ఇట్లా వాళ్ళ కుటుంబం ఎట్లుండేది తెలియదండి. అది నాకు తెలియదు. కోటీశ్వరాలు కోరుకదని తెలుసా? వాళ్ళ నాన్న రాజన్ బేరం షాప్ కూడా పెట్టిండు. ఏమనిపిస్తుంది అమ్మా ఇట్లా? బాధ అనిపిస్తుంది అండి. మంచిగా బతికిన రాదు రాకూడదు. చెప్పండి, ఎట్లా ఉండే ఒకప్పుడు పరిస్థితి? ఒకప్పుడు మంచి బతికారండి వీళ్ళు. ఒకప్పుడు మంచి బతికారు. మరి ఇక ఈమె మానసిక పరిస్థితి ఎట్లుందో తర్వాత ఎట్లయిందో మనకు తెలియదు. ఒక కూతురు ఉండే, కూతురుకు పెళ్లి చేసిన అన్నది ఏమో. మరి కూతురుకి 2 పిల్లలంట. మరి అమ్మాయి వస్తుందో రాదో తెలియదు. ఇంకా వీళ్ళ మమ్మీ మంచి అలబడ్డాక ఈమె పరిస్థితి ఇట్లా అయిపోయిందండి. తెలియదు. ఇప్పుడు ఈమె చెప్తే వినే పరిస్థితులు లేదు. ఏమైనా అడుక్కున్నానా, నేను తిన్నదా, మిగిలింది కుక్కలకేసినా అన్నది అంతే తెలుస్తుంది ఆమెకు. అంతే అండి. ఏమనిపిస్తుంది అమ్మా ఒకప్పుడు బాగా ఉన్న కుటుంబం ఇట్లా పరిస్థితి అయినప్పుడు ఏమనిపిస్తుంది నీకు? ఇక బాధ అనిపిస్తుంది కదా సార్. మాకు ఏమనిపిస్తుంది అండి, అయ్యో పాపం అప్పుడు మంచి బతికిర్రు కదా, ఇప్పుడు ఏంది ఈమె పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆమె ఒక 50 సంవత్సరాలు 55 ఏళ్ళలో ఉంది. ఆమె మనవరాళ్ళని ఎత్తుకునే వయసులో ఆమె స్థితి ఆమెకే సరిగ్గా లేదు. ఆమె స్థితి ఆమె చీర జాకెటే సరిగ్గా లేదు సార్. ఎంత బాధ అనిపిస్తుంది అండి. అసలు ఏంది పరిస్థితి? తీసి ఆమెను ఎక్కడన్నా వేయండి సార్ దయచేసి. ఏ ఆశ్రమం వేసి ఆమెను కొన్ని రోజులు బతికియండి. ఎందుకంటే సరే ఎవరిది తలరాత ఎట్లుందో మనం చెప్పలేం కదా అండి. విన్నారా? సరే సార్. ఏమనిపిస్తుంది అమ్మ మీకు ఈమెను చూసినప్పుడు? మీరు దగ్గర ఆమె వయసు ఉన్నట్టుంది కూడా. చాలా బాధ అనిపిస్తుంది అండి. వస్తే పెడుతూనే ఉంటాం ఈ దాన్ని సాయం చేస్తారండి ఎవరు. ఇది ఈ పరిస్థితిని చూసి స్థానికులు కూడా తీవ్రంగా మానసికంగా వేదనకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఈమెను ఇలా ఒకప్పుడు బాగా ఉన్న కుటుంబాన్ని ప్రస్తుతం వీళ్ళ పరిస్థితిని మేము చూడలేకపోతున్నాము. కూడా కన్నీళ్ల పర్వంతం అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం కానీ స్వచ్ఛంద సేవా సంస్థలు ఈమెను ఒక ఆశ్రమంలో చేర్పించి ఒక పుణ్యం కట్టుకోవాలంటూ కూడా వాళ్ళంతా కూడా దీనంగా వేడుకుంటున్న పరిస్థితి వాళ్ళ పక్షాన. ప్రస్తుతం ఈమె మాతృమూర్తి మనం చూస్తున్న గన్నూరు విఠల్ కుమార్తె నాగమణి వాళ్ళ మాతృమూర్తి చనిపోయి ఎంతకాలమైందో కూడా తెలియదు. డెడ్ బాడీ పక్కనే ఉంటుంది. గత 3 రోజులుగా ఈమె కూడా నివాసం ఉంటుంది. వీళ్ళ తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు కూడా మానసికంగా స్థితి పూర్తిగా కోల్పోయాడు. అతను కూడా ఏమీ పట్టించుకోని పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ ఒక సంపన్న కుటుంబం పరిస్థితి ఇలా అయిందంటే కూడా అందరు కూడా ఒక విషాదంగా అయితే వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి ఉంది. వీళ్ళ కుటుంబం గురించి అంత గుసగుసలు ఆడుకుంటున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది.
సెంటర్ల ఇనుప రాతేడు సామాను ఇతడి సామాను బేరం పెట్టిరు. ఇప్పుడు గౌండ్లది ఉందిగా సంఘం ఫంక్షన్ హాల్ ఉంది కదా, ఆ పక్కకే ఇతలకే షాప్ కొంత ఆల్రెడీ సొంతం ఉండే కొన్నారు. అలా షాప్ పెట్టిండ్రు, బాగానే మెయింటైన్ చేసిరు. మరి ఏమైందో ఏమో, ఆయన ఈటలు చచ్చిపోయినాక ఆ షాపు కొడుకు అమ్ముకొని ఆయన షాప్ పెట్టిండట. ఆ షాప్ మరి మరి మెంటల్ ఖరాబ్ అయిందో ఏం పడైందో, ఆ పోరికి మొగడు మేనమా తమ్ముని కొడుకునో ఏమైనా చేస్తే ఆ పోరడు వదిలిపెట్టిండు తిక్కల చెక్కలు చూసి. దీనికో బిడ్డకు ఆ పిల్ల తల్లికి ముగ్గురు, అమ్మమ్మ ముగ్గురు ఒక్కనే ఉంటారు. మరి పోరడు కూడా మెంటల్ అని అంటుంది ఈ మధ్య. ఆ పోరానికి ఒక బిడ్డ, ఆ పెళ్ళందేమో ఇక్కడ భువనగిరి వరంగల్ దగ్గర. మొన్న 4-5 నెలల కింద వచ్చింది ఉన్నది, కానీ నమ్ముతలేరంట. ఉన్న ఆస్తాన్ని తీసుకపోద్ది ఈడ అని చెప్పి దానికి ఏది చెప్తలేరు. ఈమెకు తల్లికి 3,000 పింఛన్ వస్తుంది, 3,000 బిడ్డకు వస్తాయి, తల్లికేమో 2,000 పింఛన్ వస్తుంది. ఆ పింఛన్ అంతా ఎడిపోతుందో ఏమో సెలవుది. ఇంకట్లా వాళ్ళ పరిస్థితి ఏం దిక్కులేని లెక్కైంది. ఒకప్పుడు బాగా హై లెవెలే ఉండేవాళ్ళు మరి సూర్యాపేటకైతే. అసలు మరి అంత దిగజారిపోయింది. మరి వాళ్ళు చేసుకున్న కర్మో వాళ్ళ పాపం వాళ్ళ పోయినా తెలియదు. సచిన సేవ ఇంట్లో ఉండిపోయిందంటే ఎవ్వరు చూడలేదంటే ఎంత ఘోరం చెప్పు. ఎంత పేరు ఉంటుంది, ఏది ఉంటుంది. అలా పాలోళ్ళకి ఇంకా లేకపోతున్నా మరి.